ఫైనల్లీ క్రాకర్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము ఏ క్రాకర్స్ తీసుకుంటాం ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇది గోల్డ్ కలర్ లక్ష్మీ బాంబు అంటే మనకి ఈ కొనుక్కుంటే బంగారం కలుస్తుంది ఇందులో. బంగారం సరే సరేలే అన్న వ్యూవర్స్ అన్న అట్లా అబద్ధాలు చెప్పకూడదు. బాంబుల్లో గోల్డ్ రావటం ఏంటన్నా. మా అందరూ కూడా క్రాకర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏవి తీసుకుంటారు అన్నది అయితే ఇంతవరకు తెలియదు. అన్న ఆటో ఏమన్నా మాట్లాడినా ఎందుకు బానే ఉన్నాయి క్రాకర్స్ తీసుకెళ్ళడానికి. క్రాకర్స్ తీసుకోవడానికి ఆటో ఏమన్నా మాట్లాడినా. ఆటో కాదు లారీ. ఏదో బాగుంది చూడు అక్కడ పైన పైన తగిలిచ్చి. ఇదే 240 షార్ట్స్ అంట. ఒక 10 ఒక 10 తీసుకుందాం. అవి 4,500. ₹1,00,000 బిల్ చేస్తా అన్నాడు ఇవాళ ఇందాక వచ్చేటప్పుడు. సర్లే ఏది కావాలి వద్దన్నారా? అయ్యో ఆల్వేస్ న్యూ అనమాట ఇవి ఇక్కడ కనిపించేవి. ఇక్కడైతే మా చిన్నప్పటి నుంచి అవి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ చేంజ్ అయిన ఐటమ్ ఏదన్నా ఉందంటే ఇది ఒక్కటే దీపావళికి. అవేనా మనం తీసుకున్నాయి? ఓకే ఓకే అయిపోయింది. అంతేనా అన్న? నువ్వు అసలు ఏం తీసుకోలేదన్నా. 1,00,000 బిల్లు చేస్తా అన్నావు. ఒక్కటి కూడా సెలెక్ట్ చేయలేదు ఇప్పుడు దాకా నువ్వైతే. వీళ్ళు ₹1,000 2,000 వాళ్ళు అడ్డి టపా తిస్తారు. ₹1,00,000 ఏం కొనాలని ఆలోచించాలనా? సర్లే ఆలోచించేట బాంబులు అయిపోతే 20 లక్షలకు ఉంటాయి. చాలా డిఫరెంట్ వెరైటీలు ఉన్నాయి అనమాట. ఇది 500 అంటే 5 టైమ్స్ ఒక్కసారి వెలిగిస్తే 5 టైమ్స్ సౌండ్ అయితే వస్తుందంట. లేదంటే 5 టైమ్స్ పేలిద్దా 5 టైమ్స్ ఎక్కువ సౌండ్ పేలిద్ది. 5 సార్లు పేలుతుంది అంతే కదా? అంటే నువ్వు అన్నది కూడా చెప్పవచ్చు. 5 సార్లు పేలొచ్చు, లేదంటే 5 బాంబులు సౌండ్ రావచ్చు. సరే ఎన్ని? ఒక 10 ప్యాకెట్లు. ఒక 10 ప్యాకెట్లు 10 బాంబులు ఎందుకురా? నువ్వు తాడు బాంబులు వెళుతావా? సరిపోయింది. షార్ట్లో ఒక 10 తీసుకోరా. 10 రాకెట్లు తీయలేదు. రాకెట్లు తీసుకోరా. మళ్ళీ ధనం అంటే ఇంట్లో రాకెట్లు వద్దులే. లో బడ్జెట్ లో చాలా ఎక్కువ సౌండ్ వచ్చేది ఇవే లక్ష్మీ బాంబులు. ఇవి గోల్డ్ లక్ష్మీ బాంబులు అండ్ ఇవన్నీ షార్ట్స్. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ పైప్ లాగా పెద్దగా కనిపిస్తుంది కదా, అవైతే పెద్ద సైజ్ కాకర పువ్వొత్తులు అవే కదా. సో కాకర పువ్వొత్తులు చాలా పెద్ద సైజు ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్ని కూడా చాలా పెద్దవి. సో మినిమం ఒక 5 మినిట్స్ వరకు కూడా ఫైర్ అవుతూనే ఉంటాయి. హ్యాండ్ షాట్స్ అవి. సో ఎన్ని షాట్స్ అవి? హ్యాండ్ 288 షార్ట్స్ వస్తాయి. సింగిల్ టైం కింద మనం ఇట్లా వెలిగించేసి హ్యాండ్ లో పట్టేసుకుంటే పైకి 288 షార్ట్స్ వెళ్తాయి. సూపర్ ఉన్నాయి. సో ప్రైస్ ఎంత అన్న ఈచ్ వన్? అది ఇది అరౌండ్ అటుగా 1200 అటు ఉంటుంది అనుకో. ఒకటి 1200? గ్రేట్ 1000 నుంచి 1200 మధ్యలో ఉంటుంది. గ్రేట్. ఎన్ని తీసుకుంటున్నావు? 10 ఒక 50 వేద్దాం అనుకున్నా కానీ లేవు అంట. ఇక్కడ 4 ఉన్నాయంట. సర్లే చూస్తాగా లాస్ట్ లో ఎన్ని తీసుకుంటావు అన్నది. నేను కూడా కొత్త ఐటమ్ పట్టుకొచ్చాడు. ఏంటన్నా అది? ఈ పాంబిల్లలు అంటే నార్మల్ గా పాంబిల్లలు ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది, కానీ ఈసారి ప్యాకింగ్ మార్చారు. లోపల బిల్లలు అదే ప్యాకింగ్ చేంజ్, ప్యాకెట్ మాత్రం చేంజ్ చేసి అనకొండ పావును పెట్టారు. అనకొండ అని పెట్టారు. కాలిత్తి అట్టు ఉండదు, అట్టే ఉంటుంది. ఓకే డన్. చూపించు ఒకసారి, ప్యాక్ చూపించు. ఓకే మావాడైతే కుండలో కవరే తీసుకున్నాం. 10 పీసెస్. సో 10 పీస్ 20. ఓకే కానీ నువ్వు తగ్గద్దు అసలు. మనం పాంబిల్లలు చూస్తుంటాం కదండి, చిన్న ప్యాక్స్. అవైతే ఇవే అనమాట. అగ్గిపెట్టెల టైప్ లో ఉంటాయి. వెలిగిస్తే పైకి బ్లాక్ గా స్మోక్ టైప్ లో వచ్చేస్తాయి. ఇప్పుడు మా అన్నయ్య చేతిలో ఉంది అయితే లెజెండరీ ఐటమ్ అనమాట. సో లో బడ్జెట్ లో చాలా ఎక్కువసేపు కాల్చుకునే ఐటమ్ ఇది. వెన్నెల మడుగులు అంటారు వీటిని. అయితే ఒకప్పుడు సైజ్ చాలా పెద్దగా ఉంటుండే, ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయాయి. ఒకప్పుడు ఎంత ఉండేది? 3 కలిపితే ఎంత ఉంటుందో ఒకటి అంత ఉండేది ఒకప్పుడు. బట్ ఇప్పుడైతే సైజ్ చాలా తగ్గిపోయింది. కాకపోతే స్మెల్ వస్తుంది, లైటింగ్ వస్తుంది, చాలా ఎక్కువసేపు వస్తాయి. స్మెల్ మెయిన్. స్మెల్ తట్టుకోలేము వీటిని. ఒకప్పుడు మనం ఈ రీల్స్ తీసుకొని మా చిన్నతనంలో మామూలుగా అయితే నేలకేసి కొట్టుకునే వాళ్ళం రాయితోని. నీ చిన్నతనంలోనే కాదు, మా చిన్నతనంలో కూడా గన్నులు వాడాం మేము. రాళ్లతో కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లగాళ్ళకి గన్నులు వచ్చినాయి, కానీ ఇప్పుడు పిల్లగాళ్ళు ఈ గాల్చేటట్టు లేరు. ఎవడు పట్టుకున్న షార్ట్లు. లెజెండరీ ఐటమ్స్ నీ చేతిలో ఉన్న 2 కూడా. అయితే మోనాకి ఇప్పించన్నా. మోనాకి కావాలేమో అడుగు. అయ్యేంటి వేసుకొనిలే, నీకెందుకు అన్న
ఇందులో కొత్త డిఫరెంట్ ఐటమ్ కనిపిస్తుంది చూడండి, డైనోసార్ ఫైర్ అంట. అదేంటంటే దానికి అక్కడ మూతి దగ్గర ఒత్తుంది, ఇక్కడ వెలిగిస్తే నోట్లోంచి ఫైర్ వస్తుందంట. సో చాలా డిఫరెంట్గా ఉంది ఐటమ్ అయితే, ఇయర్ కొత్తగా వచ్చింది అనుకుంటా. డైనోసార్ ఫైర్ కొత్త కొత్త పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు. ఫైనల్గా మా క్రాకర్స్ అన్నీ కూడా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాయి. మా అన్నయ్య వాళ్ళకి తెలిసిన షాప్ అవడం వల్ల మాకు కొంచెం ఎక్కువ డిస్కౌంట్ వచ్చిందనే చెప్పొచ్చు. లిటరల్లీ ఇక్కడ కవర్లు సరిపోక కవర్లోంచి తీసి మళ్ళీ ఐటమ్స్ అన్నీ కూడా ఇలాంటి బస్తాల్లో అయితే ప్యాక్ చేశారు. ఇలాంటివి లిటరల్లీ ఒక 4 బస్తాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 బస్తాలకు వచ్చేసి మాకు బిల్లు 20 నుంచి 22 వేల మధ్యలో అయితే అయింది. మా అన్నయ్య వాళ్ళు చూడండి ఆ బస్తాలను ఎలా బయటికి లాక్కొని వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడాను ఇలానే ఇక్కడికి వచ్చి మేము క్రాకర్స్ అయితే తీసుకుంటాము. చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తారు. సో వీటన్నిటిని కూడా బండ్ల మీద పెట్టేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. నన్ను ఆదరించి అభిమానించి వీడియోని చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. వీడియోస్ చూడటమేనా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? థ్యాంక్ యూ.